నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈ మధ్య కాలంలో ప్రపంచంలో అత్యధికంగా వినిపిస్తున్న ఒకే ఒక్క పదం ఏదైనా ఉందంటే అది ఏఐ. నిజానికి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మన అందరికీ తెలిసిందే. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పైకి చెప్పుకుంటున్నప్పటికీ ఏఐ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫీల్ అవుతున్నారు. కొందరు దాన్ని అద్భుతమైన ఇంటెలిజెన్స్ అనుకుంటున్నారు. కొందరు అమోఘమైన ఇంటెలిజెన్స్ అనుకుంటున్నారు. ఈ విధంగా ఎవరి నిర్వచనం వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. అయితే చాలా మందికి మాత్రం ఏఐ అంటే అయోమయం అయిన ఇంటెలిజెన్స్ లాగా ఉంది. అంటే అది ఏంటి అనే విషయం చాలామందికి తెలదు గానీ, దాని గురించి చాలామంది చాలా విషయాలు మాట్లాడేసుకుంటున్నారు. అసలు ఏఐ అంటే ఏంటి? ఏఐ మన జీవితాల్ని, మన జీవితాలతో పాటు మొత్తం ప్రపంచాన్ని ఎలా మార్చబోతుంది? ఏఐ ప్రభావం మన మీద ఎలా ఉండబోతుందనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఏఐ గురించి మనకు అన్ని విషయాలు సవివరంగా చెప్పడం కోసం మనతో పాటు సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారున్నారు. ఆయన్ని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో, ఏఐ అనేది ఇప్పుడు అందరము బజ్‌వర్డ్ లాగా తయారైంది. ఎవరు చూడు ఏఐ అని వాడేస్తున్నారు. నిజానికి ఏఐ అనేది ఒక ఊతపదం లాగా అయిపోయింది. ఏఐ అనేది మనిషికి ఊతంగా ఉండబోతుందా? భూతంగా మారబోతుందా? రైట్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మెషిన్ తను అర్థం చేసుకొని తన సొంతంగా బిహేవ్ చేయటం. యాక్చువల్‌గా మెషిన్ మనం ఎప్పుడైతే చక్రం కనిపెట్టామో అప్పటి నుంచి మనం మనిషి చేసేటువంటి పనిని సులభంగా మనము యంత్రంతో చేయటం జరుగుతుంది. చక్రం మనం చూసినట్లయితే బండి చూసినట్లయితే క్రమంగా అట్లా తిరుగుతూ వెళ్తూ ఉంటుంది. మనం ఎంతసేపు తిప్పితే అంతసేపు తిరుగుతూ ఉంటుంది. సొంతంగా ఏం చేయదు. అలాగే మనం కుండలు చేసేటువంటి చక్రంతోనే చేస్తూ ఉంటారు. ఇదంతా ఏంటంటే మనం ఆపరేట్ చేస్తుంటే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ తర్వాత పోను ఇప్పుడు మనకి మోట బావి ఉంది. మోట బావి చూసినట్లయితే చక్రం ఒక దిక్కే తిరుగుతూ ఉంటది. కానీ ఆ బకెట్స్ ఏవైతే ఉంటాయో, ఆ పాత్రల్లాంటి నీటిని మోసేవి, అవి అక్కడికి వెళ్ళేసరికి వేరే యాంగిల్‌లో తిరిగి నీటిని మోసుకొచ్చి ఇక్కడ పోయటం. ఇక్కడ ఏమైంది అనంటే, మనం తిప్పుతున్నప్పటికీ కాలానుగుణంగా దాని యొక్క డైరెక్షన్ మారింది. అంటే మనము మాటిమాటికి బకెట్ యొక్క ఆ స్థితిని మార్చకుండా అదే మార్చుకునేలాగా మనము దాన్ని డిజైన్ చేసాం. అలా పోను ఏమవుతుంది సపోజ్ మనము హ్మ్. ఒక కార్ తీసుకుందాం. కార్ తీసుకున్నట్లయితే స్టీరింగ్ ఉంటుంది. అలాగే బ్రేక్‌లుంటాయి. క్లచ్ ఉంటది. అలాగే వచ్చేసి గేర్లుంటది. వీటిల్లో ఏమవుతుంది మనము మాన్యువల్‌గా కొంత ఆపరేట్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా అది మార్చుకుంటుంది. అంటే మెకానికల్‌గా చేసే దగ్గర నుంచి ఆటోమేటిక్‌గా తను పని చేయటం దాకా టెక్నాలజీ డెవలప్ అయింది. అలా టెక్నాలజీ డెవలప్ అవుతూ మనం విద్యుత్ కనిపెట్టిన తర్వాత ఇక రకరకాల కొత్తవి వచ్చినాయి. ఆ విద్యుత్ ఆహ్, రకరకాల వేలో మనకి ఉపయోగపడుతూ ఉంది. సపోజ్ మనకి లైట్‌లో ఉన్నది విద్యుత్తే. ఈ ఫ్యాన్‌లో ఉన్నది విద్యుత్తే. అలాగే సౌండ్ విద్యుత్తే. ఇవన్నీ గూడా రకరకాల శక్తుల కింద మారుతూ ఉంది విద్యుత్. ఆ తర్వాత దాని ఆధారంగా విద్యుత్ ఆధారంగా మనకి డెవలప్ అయిన తర్వాతి తరం టెక్నాలజీ ఏంటంటే కంప్యూటర్. హ్మ్. వన్స్ కంప్యూటర్ వచ్చిన తర్వాత కంప్యూటర్ ఏం చేస్తుందంటే కొంత ఇన్ఫర్మేషన్‌ని అది సేవ్ చేసుకొని మనం ఇచ్చే కమాండ్‌కి రెస్పాండ్ అవుతూ ఉంది. ఓకే. అది మనం కొంత ప్రోగ్రామ్ చేస్తాము. సో, ఏ అని నొక్కితే ఇది రావాలి. బి అని నొక్కితే ఇది రావాలి. సి అని నొక్కితే ఇది రావాలి. అని మనము కొన్ని ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసిన దానికి అనుగుణంగా అది రెస్పాండ్ అవుతూ ఉంది. అది కాలిక్యులేషన్స్ చేస్తుంది. రకరకాలైనటువంటి మనకి ఇమేజ్ ఎడిటింగ్‌కి, వీడియో ఎడిటింగ్‌కి లేకపోతే రకరకాల వాటికి అది ఉపయోగపడుతుంది. అంటే కొంత ఆలోచన శక్తి వచ్చిందంటారు. ఆ మెమరీ, ఆలోచన శక్తి వచ్చింది. రైట్? ఆ తర్వాత ఏమైందంటే ఇక పోను ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇక కంప్యూటర్‌లో ఒక హార్డ్ డిస్క్‌లో సేవ్ చేసుకోవటం ఇటువంటివి తగ్గిపోయి, మొత్తం గూడా సర్వర్‌లో ఉండటం. సర్వర్ నుంచి మనము ప్రతిసారి దాన్ని కనెక్ట్ అయ్యి డౌన్‌లోడ్ చేసుకోవటం ఇట్లా స్టార్ట్ అయింది. క్లౌడ్ కంప్యూటింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా డెవలప్ అయిన తర్వాత, మన కంప్యూటర్ హార్డ్ డిస్క్ సేవ్ చేసుకోవటం వీటి యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. అవును. ఒక 20 ఇయర్స్ బ్యాక్ హార్డ్ డిస్క్ కానీ ఏదన్నా క్రాష్ అయినట్లయితే, లేదంటే వైరస్ వస్తే మొత్తం డేటా పోయేది. అవును. ఎవ్రీ డే బ్యాకప్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా బ్యాకప్ తీసుకోవట్లేదు. ఎందుకంటే మనం ఎక్కడా కూడా మన హార్డ్ డిస్క్‌లో మన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువుంటుంది. అప్పటితో పోలిస్తే 2-5% కంటే ఎక్కువ మన హార్డ్ డిస్క్‌లో ఉండట్లే. అవును. ఒకవేళ హార్డ్ డిస్క్ క్రాష్ అయినా ప్రాబ్లమ్ ఏం లేదు. ఇదంతా కూడా మన సర్వర్‌లోనో లేకపోతే మన హ్మ్. మెయిల్‌లో గాని, మెయిల్‌లో డ్రైవ్‌లో కానీ, గాని లేకపోతే సోషల్ మీడియా కానీ, లేకపోతే జీ డ్రైవ్ ఇటువంటివి ఏవో కొనుక్కొని అందులో పెట్టుకుంటున్నాము.
అన్నీ కూడా ఆన్‌లైన్ నడుస్తున్నాయి. అవును. ఇంతకుముందు ఇమేజ్ ఎడిటింగ్ అవన్నీ మనము ఫోటోషాప్ ఇటువంటి వాటితో సాఫ్ట్‌వేర్ చేస్తుంటే ఇన్‌స్టాల్ ఇప్పుడు చేసుకోవాలి. క్యాన్వా లాంటివి వచ్చేసినాయి. క్యాన్వాకి మన సిస్టమ్‌లో ఏముండదు. మొత్తం ఆన్‌లైన్‌లో ఉంటుంది. అట్లాగే అన్నీ కూడా సాఫ్ట్‌వేర్‌లు కూడా ఆన్‌లైన్‌లో రన్ అవుతున్నాయి. ఇంతకుముందు ఓన్లీ ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని మన సిస్టమ్‌లో మొత్తం ప్రాసెస్ చేసి మళ్ళీ ఆన్‌లైన్‌లోకి అప్‌లోడ్ చేయాల్సొచ్చేది. అవును. ఇప్పుడు ఈ ప్రాసెస్ కూడా ఆన్‌లైన్ చేసే అంతగా ఈ యొక్క ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ అనేది పెరిగింది. అలాగే స్మార్ట్ ఫోన్‌లోకొచ్చింది. ఇలా ఈ బ్యాండ్ విడ్త్ పెరగటం వల్ల సోషల్ మీడియా బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఏమవుతుందంటే యూజర్ ఒక దగ్గర, ఇంకొకరి దగ్గర వేరే యూజర్ ఉండి వీళ్ళిద్దరు ఇంటరాక్ట్ అవ్వటం. మల్టిపుల్ పీపుల్ ఒకరినొకరు ఇంటరాక్ట్ అవ్వటం. ఇవన్నీ పెరిగినాయి. మనకి ఎట్లాగైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏంటంటే ఒకరిస్తుంటే చాలా మంది చూడాలి. అవును. ఇక్కడ అట్లా కాదు, యూజర్ కూడా కంటెంట్ క్రియేట్ చేయగలుగుతాడు. ఈ విధంగా సోషల్ మీడియా పాపులర్ అయింది. ఈ పాపులర్ అయిన తర్వాత, తర్వాత జనరేషన్‌లో వచ్చిందేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఎప్పటినుంచో ఉంది. ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు. అంటే ఆ యొక్క మెషిన్ నేర్చుకోవటం కూడా చేస్తుంది. ఇప్పటిదాకా ఉన్నది ఏదైనా సరే అది ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా మెషిన్ నేర్చుకోవట్లే. మనం ఫీడ్ చేస్తాం. అవును. మనం ఫీడ్ చేసిన తర్వాత కొంతకాలానికి ఆటోమేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు మనకి డిక్షనరీ ఉంటది మొబైల్‌లో. మనం టైప్ చేస్తుంటే ఎస్‌హెచ్ కొట్టగానే షో, షూట్ అవును. ఇవన్నీ వస్తది. అవును. అలా గాకుండా మనం వేరే వర్డ్‌ని రిపీటెడ్‌గా మనం వాడుతున్నప్పుడు అది ఆటోమేషన్ ఏం చేస్తది? అప్డేట్ చేసుకుంటది. అప్పుడు ఆ వర్డ్ కూడా చూపిస్తూ ఉంటది. అలాగే మనం ఫైల్స్‌లో చూసినట్లయితే మనం ఎంఎస్ వర్డ్ ఏదైనా వాడుతున్నప్పుడు రీసెంట్ ఫైల్స్ చూపిస్తది. అలాగే దీనికి రిలవెంట్‌ది ఏదో చూపించడం. ఇదంతా కూడా తను నేర్చుకొని చేస్తుంది. అది చాలా లిమిటెడ్. ఇక్కడ అలా గాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంటే, తను ప్రోగ్రామ్ ఆల్రెడీ చేసిన తర్వాత, తను నెట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తను సెర్చ్ చేసి, మనకి సమాధానం ఇవ్వటమే కాకుండా, మన రియాక్షన్ కూడా అది గుర్తిస్తుంది. గుర్తించి దాన్ని అప్డేట్ చేసుకుంటుంది. దీంట్లో మళ్ళీ రకరకాల జనరేషన్ ఏఐస్ ఉన్నాయి. అవి ఇంకా అప్డేట్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఏమైందంటే మనిషికి ఈ మెషిన్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఆదిమ మానవుడిగా ఉన్నప్పుడు మనము జంతువుల్లాగానే మనం పరిగెత్తాల్సొచ్చేది. ఆహారం కోసం వేటాడాల్సొచ్చేది. అవును. ఎవ్రీ డే ఒక 10, 15, 20 కిలోమీటర్లు తను ట్రావెల్ చేసేవాడు. పరిగెత్తటమో, నడవటమో. మెషిన్ వచ్చిన తర్వాత దాని మీద అంటే ఆ చక్రం తయారైన తర్వాత బండ్లు, రథాలు, సైకిళ్ళు ఇటువంటి వాటి మీద వెళ్ళటం. అక్కడ కూడా కొంత తొక్కాల్సొస్తుంది. జంతువు యొక్క తన శక్తిని కానీ, లేకపోతే మనిషి తన శక్తితో కానీ వాడాల్సొచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే మెషిన్స్ వచ్చేసినాయి. అంటే ఫ్యూయల్ వాడి రన్ అయ్యేటువంటి మెషిన్స్. అవి బైక్స్ కానీ, కార్స్ కానీ, బస్సులు కానీ ఇవి వచ్చిన తర్వాత ఇక ఆ మాత్రం శారీరక శ్రమ కూడా లేకుండా, ఆ తర్వాత ఇంకా ఇంకా వచ్చేసి మనకి విమానాలు రావటము, అలాగే ఇంటర్నెట్ రావటము, కదలకుండానే అన్నీ మన స్క్రీన్ మీదకి రావటం ద్వారా శారీరకంగా చాలా ఇప్పుడు ఇబ్బందికరంగా ఇప్పుడు అదే డ్రైవర్‌లెస్ కార్లు గూడా వచ్చాయి గదా! హ్మ్. హ్మ్. అంటే అది గూడా కార్ల టెక్నాలజీలో ఏఐ కిందకే లెక్క గదా! అంతే. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. అంటే మనం ముందు భౌతికమైన శ్రమతో వాహనం హ్మ్. నడపాల్సొచ్చేది. మనం తొక్కాలి లేదంటే జంతువు లాగాలి. హ్మ్. తర్వాత ఇంజిన్‌కి ఫ్యూయల్ యాడ్ చేస్తే తనంతల అది మెకానికల్‌గా వెళ్ళేది. హ్మ్. ఇప్పుడసలు డ్రైవ్ చేసేయడానికి ఒక మనిషి ఉండాల్సిన పని గూడా లేకుండా నావిగేట్ చేసుకుంటూ అవును. జీపీఎస్ ద్వారా హ్మ్. ముందుకెళ్ళిపోయే టెస్లా కార్లు అమెరికాలో అవన్నీ ఉన్నాయి గదా! అవును. ఇప్పుడది ఒక రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే జెప్పాలి. 100% అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనిషి మెదడుతోని ఆ టైంలో డెసిషన్ తీసుకోవాలి. గుంత వస్తే పక్కకు తెప్పించడం. ఇది మెషిన్ మామూలుగా అయితే చేయలేదు. అవును. మెషిన్ మెకానికల్లీ వర్క్ చేస్తది. అవును. అక్కడ ఉన్న పరిస్థితిని కూడా అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టుగా స్టెప్స్ తీసుకోవటం అనేది మామూలు మెషిన్ చేయలేదు. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు అది ప్రతీది కూడా స్టడీ చేస్తది. తను వెళ్తున్నప్పుడు కారు వెళ్తున్నప్పుడు రోడ్డుని, చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌ని ప్రతి దాన్ని స్టడీ చేసి దేనికి తగ్గట్టుగా తను స్టెప్స్ తీసుకుంటూ ఎదురుగుండా వచ్చే కారొస్తుందా? ఏమొస్తుంది? వీటిలన్నిటిని అర్థం చేసుకొని రియాక్ట్ అవుతుంది. ఓకే. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోనే సాధ్యపడుతుంది. అయితే ఈ క్రమంలో మొదట ఏమైంది అనంటే మనకి అన్నిటికంటే ఏ టెక్నాలజీ డెవలప్ అవుతున్నా సరే మనిషి జీవితానికి సహజంగా మనం ఏమనుకుంటున్నాం చాలా మంచి కదా! టెక్నాలజీ డెవలప్ అయితే అనుకుంటున్నాము. కానీ ఏ టెక్నాలజీ అయినా సరే మనం చక్రం కనిపెట్టడం, మంట కనిపెట్టడం దగ్గర నుంచి చక్రం కనిపెట్టటము, అలాగే విద్యుత్ కనిపెట్టడము, కంప్యూటర్, ఏఐ. ఇవి పెద్ద పెద్ద స్టెప్స్ మన అవును. మన మానవ చరిత్రలో, మనిషి చరిత్రలో, మానవ జాతి చరిత్రలో. అందులో ప్రతి స్టెప్‌లోనూ మనిషి శారీరకంగా తను సుఖపడటం వలన శారీరక ఆరోగ్యం దెబ్బతింటూ ఉంది. అవును. మొదటిది. సో, ఇంతకుముందు లేనన్ని జబ్బులు పెరుగుతూ ఉన్నాయి. సో, ఇప్పటికీ మనం చూసినట్లయితే ట్రైబల్ విలేజ్‌లో 50 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తికి, సిటీలో కార్పొరేట్ జాబ్ చేస్తున్నటువంటి 50 ఇయర్స్ ఉన్న వ్యక్తికి చూస్తే చాలా తేడా ఉంది. మామూలుగా ఒక మీమ్ వైరల్ అవుతుంటది. 1960స్, 70స్‌లో కంప్యూటర్ లావుగుండేది. కూర్చునేవాడు అవును. సన్నగుండేవాడు. హ్మ్. ఇప్పుడు మనిషి లావెక్కిపోయాడు. కంప్యూటర్ అవును. సన్నబడింది. అవును. ఫ్లాట్ కంప్యూటర్స్ వచ్చాయని. అవును. ఎగ్జాక్ట్‌లీ.
గతంలో మనకి ప్రతీది గూడా ప్రకృతి పరంగా ఉండేది. ప్రకృతి నుంచి వచ్చేది. ఎక్కువ ప్రకృతి మీద డిపెండ్ అవ్వాల్సొచ్చేది. దాంతోని మన శరీరం గూడా ప్రకృతే కాబట్టి ఆ రెండిటికి మ్యాచ్ అయ్యేది. అది వదిలేసి ప్రకృతి నుంచి దూరమవుతూ మాన్యువల్‌గా తయారు చేయటం. మన ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ గానీ, లేకపోతే షుగర్ గానీ, ఐస్ క్రీమ్స్ ఇటువంటియన్నీ రావటం వల్ల ప్రకృతి నుంచి దూరం అవ్వటం వల్ల విపరీతమైనటువంటి వేరియేషన్ అంటే బాడీ యొక్క పీహెచ్ లెవెల్‌కి మనం తీసుకునే ఫుడ్ యొక్క పీహెచ్ లెవెల్‌కి తేడా ఉంది. అలాగే బాడీ యొక్క టెంపరేచర్‌కి, మనం తీసుకునే ఫుడ్ టెంపరేచర్‌కి విపరీతమైన తేడాలు. చాలా చల్లని పదార్థాలు తీసుకుంటున్నాం. చాలా వేడిగా ఉండేవి తీసుకుంటున్నాం. లేదంటే చాలా ఎసిడిక్‌గా ఉండేవి. లేకపోతే దానికి అపోజిట్‌గా ఉండేవి. ఇలా తీసుకోవటం వలన బాడీ మరింత టార్చర్ అనుభవిస్తుంది. ఎందుకంటే ప్రొడక్షన్ కోసం మనం మెషిన్స్ వాడుతున్నాం. మెషిన్ వాడే కొద్దీ మనిషి శారీరక ఆరోగ్యానికి మాత్రం ఖచ్చితంగా పోయే కొద్దీ మరింత ఇబ్బందవుతుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా సరే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది కదా అని మనం పొద్దున్న లేసి గ్రౌండ్‌లో పరిగెత్తటం లేదు. ఇంకా రిలాక్స్ అయిపోతూ ఉన్నాం. అలా శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. దాంతో పాటు మానసిక ఆరోగ్యం గూడా దెబ్బతింటుంది. ఓకే. మానసిక ఆరోగ్యం ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి అంటే మానసికమైనటువంటి ఇబ్బందులకి ముఖ్య కారణం మెమరీ. ఎంత ఎక్కువ సమాచారాన్ని గుర్తుపెట్టుకుంటే అంత ఎక్కువ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. ఓకే. అయితే ప్రపంచం ఏమైందంటే మొత్తం గూడా మెమరీ బేస్ మీద నడుస్తుంది. అది మనిషి మెమరీ కానీ, లేదంటే కంప్యూటర్ మెమరీ, లేకపోతే ఫోన్ మెమరీ కానీ మెమరీనే ఎక్కువ చేస్తుంది. మెమరీ ఎక్కువుంటే గ్రేట్‌గా ఫీల్ అవుతాం. ఇలా మెమరీని అంటే శారీరకంగా మూవ్ అవ్వట్లేదు. అండ్ ఎక్కువ స్టోర్ చేసుకుంటూ ఉన్నాం ఇన్ఫర్మేషన్‌ని. ఆ స్టోర్ చేసుకునే కొద్దీ అది రకరకాల కాంబినేషన్‌లో మన మైండ్‌లో రన్ అవుతూ ఉంటది. మన కాన్షియస్‌నెస్‌లో నిద్రపోయినప్పుడు గూడా రకరకాల కాంబినేషన్‌లో రన్ అవ్వటం వల్ల యాంక్సైటీలు, డిప్రెషన్‌లు ఇటువంటి మానసిక సమస్యలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. మానసిక సమస్యలు కూడా ఎలా ఉంటదంటే దీన్ని మాస్లో అనేటువంటి ఒక సైంటిస్ట్ ఒక థియరీ చెప్పాడు. దానికొక పిరమిడ్ ఉంటది. బేసిక్ లెవెల్‌లో ఫస్ట్ లెవెల్ ఏంటంటే బేసిక్ నీడ్స్ అంటారు. మన ఫుడ్, వాటర్, ఆక్సిజన్ ఇటువంటివన్నీ కూడా కనీస బేసిక్ నీడ్స్. తప్పనిసరి అవసరం. తప్పనిసరి అవసరం. ప్రతి జీవరాశికి అవసరం. ఆ తర్వాత సెక్యూరిటీ నీడ్స్ ఉంటాయి. ఆ తర్వాత మనకి రేపటి కోసం కొంత ఫుడ్. ఇప్పుడు జంతువులు రేపటి కోసం ఫుడ్ దాసుకోలేవు. అవును. అవును. మనిషి దాసుకోగలుగుతాడు. ఎందుకంటే మెమరీ ఉంది కాబట్టి తనకి గతం గుర్తుంది. ఫ్యూచర్‌ని అంచనా వేయగలుగుతాడు అంచనా. అనలైజ్ చేసి. సో, రేపటి కోసం ఫుడ్, బట్టలు, అలాగే షెల్టర్ ఇటువంటివి దాచుకుంటాన్ని సెక్యూరిటీ నీడ్స్ అన్నారు. అలాగే జంతువులొచ్చినప్పుడు తనను తప్పించుకుంటానికి ఉండే ఏర్పాట్లు. ఆ తర్వాత లవ్ అండ్ ఎఫెక్షన్ ఎమోషనల్ నీడ్స్ వస్తాయి. ఓకే. ఈ ఎమోషనల్ నీడ్స్ వచ్చేసరికి ఈ 2 ఫుల్‌ఫిల్ కాని వాళ్ళకి మానసిక సమస్యలు రావు. ఓకే. ఎందుకు అంటే వాళ్ళు అందులోనే బిజీ ఉన్నారు. ఓకే. కాబట్టి మానసిక సమస్యలొచ్చే అవకాశం లేదు. కాకపోతే స్కిజోఫ్రెనియా అలాంటివి అవి వేరే. వాటిని మానసిక సమస్యలు అనట్లే. అవి సైకియాట్రిక్ అంటే శరీరంలో మానసిక రుగ్మతలంటారు. శరీరంలో ఉన్న లోపాల వల్ల లోపాల వలన వస్తుంది. మామూలుగా వచ్చే సైకలాజికల్ డిసార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ థర్డ్ లెవెల్ నుంచి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే మెజారిటీ ఇంతకుముందు ఏంటంటే ఈ థర్డ్ లెవెల్‌కి రీచ్ అవ్వటానికే చాలా తక్కువ మందికి అవకాశం ఉంది. రీచ్ అయినా వాళ్ళు ఎప్పుడు పడిపోతారని మళ్ళీ వాళ్ళు శారీరక శ్రమ చేయాల్సొచ్చేది. ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకోవాల్సొచ్చేది. ఇటువంటివి ఉండేవి కాబట్టి ఈ మానసిక సమస్యల అవకాశాలు తక్కువుండేయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ టెక్నాలజీ అవైలబుల్ రావటం. స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి కంప్యూటర్, టీవీలు, కెమెరాలు ప్రతి గ్యాడ్జెట్స్ దగ్గర ఉండేసరికి ఏమైందంటే బేసిక్ నీడ్స్ తీరిపోతున్నాయి. సెక్యూరిటీ నీడ్స్ తీరిపోతున్నాయి. ఎమోషనల్ నీడ్స్ దగ్గరకొచ్చేసరికి రకరకాలైనటువంటి మానసిక సమస్యలొస్తూ ఉన్నాయి. ఇలా మానసికంగా గూడా మనిషికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాదు, ఏ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా మరింత ఇబ్బందవుతది. అంటే ఇప్పుడు శారీరకంగా, మానసికంగా ఏఐ వచ్చిన తర్వాత మనకు వచ్చే అలసట మరింత తగ్గిపోతుంది. అవును. ఆ అలసట తగ్గిపోవడం వల్ల మనకు అనవసరపు ఆలోచనలు గానీ, లేదంటే అనవసరపు మానసిక ఒత్తిడి గానీ, కల్పించుకున్న భయాలు గానీ, ఇవన్నీ ఎక్కువవుతాయని చెప్పారు. ఎగ్జాక్ట్‌లీ. అవి ఎక్కువవుతాయి. అయితే ఏ కోణంలో అభివృద్ధి అంటే, వ్యాపార కోణంలో ఇది చాలా అభివృద్ధి. ఓకే. సామాజిక కోణము, లేకపోతే ఇప్పుడు మీరు పోటీలు. వ్యాపారం అన్నారు కదా! వ్యాపారం అన్నప్పుడు ఒక వ్యాపారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుండొచ్చు. డెఫినిట్‌గా ఉపయోగం. ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మనిషి కూర్చొని రోజంతా చేసే పనిని ఒక కంప్యూటరు జస్ట్ ఒక అరగంటలో చేసిచ్చేయొచ్చు. కానీ అట్ ద సేమ్ టైమ్ వ్యాపారి సరే ఉద్యోగస్తుల దృష్టిలో చూసినప్పుడు ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని చాలామంది చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయట ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. రాబోయే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లో చాలామంది చేసే ఉద్యోగాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేయబోతుంది. రోబోట్స్ రోబోటిక్ టెక్నాలజీతో కూడా జరిగిపోతది.
యంత్రాలు మనుషుల స్థానాన్ని ఆక్రమించినప్పుడు మనుషులు ఏం చేయాలనేది ఆ! క్వెషన్. ఇప్పుడు మీరు మొదటి ఎగ్జాంపుల్‌లో వ్యాపారి మనిషి చేసే పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చేపిచ్చేసుకొని అవును. తను లాభం పొందుతున్నాడంటే అక్కడ మనిషి ఇంతకుముందు ఉండేవాడు. అతని బదులు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. అవును. తను చేసుకోగలుగుతున్నాడు. ఖచ్చితంగా ఉద్యోగాలు తగ్గిపోతాయి. హ్మ్. ఇంతకుముందు మనకు కంప్యూటర్ లేకముందు ఉండేటంత మ్యాన్ పవర్ కంప్యూటర్ వచ్చేంత అవసరం పడట్లేదు. అవును. అలాగే యంత్రాలు లేకముందు ఉండేటువంటి మ్యాన్ పవర్ లేకపోతే జంతువులతో చేపిచ్చే పని యంత్రాలు వచ్చిన ట్రాక్టర్లు వచ్చినంత ఎట్లు పోయినాయి. కూలి వాళ్ళు పోయారు. గుర్రాలు ఇవన్నీ పోయాయి. పోయినాయి. అవును. సేమ్ అలాగే కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా చాలామంది క్లరికల్ జాబ్స్ అన్నీ పోయినాయి. అవును. ఆ తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కూడా మెకానికల్లీ చేసేవన్నీ కూడా పోతాయి. ఉదాహరణకి ఇంజినీరింగ్ జాబ్స్ ఎక్కువగా పోతాయి. ఎందుకంటే అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఈజీగా చేయగలుగుతది. ఎందుకంటే ఎక్కువ మెకానికల్ ఉంటది. తక్కువగా ఆ క్రియేటివ్ ఉంటుంది. వన్ అంటే ఈవెన్ ఇప్పుడు క్రియేటివ్ జాబ్స్ కూడా. ఒక ఫ్యాక్టరీలో కార్ అసెంబుల్ చేయాలి అంటే ఆ పని కూడా ఇప్పుడు ఇంజనీరు లేదా వర్కర్ బదులు ఏఐతో రోబోట్ చేసేస్తదంటారా ముందు రోజు? ఎగ్జాక్ట్‌లీ చేస్తుంది. అంటే ఒక ఇంజినీర్ క్రియేటివ్‌గా తన క్రియేటివిటీ యూజ్ చేసి కొత్తది ఇవ్వాలన్నా సరే, రాండమ్ కాంబినేషన్‌లో తయారు చేసి ఒక సొల్యూషన్ ఇస్తాడు కొత్తదేదో. అవును. ఏఐ ఏం చేస్తుంది థౌసండ్స్ ఆఫ్ కాంబినేషన్ చేసి తను దాంట్లోంచి తీసిస్తూ ఉంటుంది. నీకు కావాల్సింది ఏదుందో అది చూజ్ చేసుకోమంటుంది. అదే మనిషి చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఓకే. కాబట్టి మెకానికల్లీ చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో కొద్దిపాటి క్రియేటివిటీ ఉన్నప్పటికి అంటే కంప్లీట్ క్రియేటివిటీ కాదు. ఉన్న దాంట్లోంచి రాండమ్ కాంబినేషన్‌లో తయారు చేసేది ఏదైతే ఉందో అది ఈజీగా ఏఐ చేయగలుగుతుంది. కాబట్టి ఇంజినీరింగ్ జాబ్స్‌కి చాలా ఇబ్బందుంటుంది. సాఫ్ట్‌వేర్ జాబ్స్ కూడా ఇబ్బందుంటుంది. అయితే వేరే జాబ్స్ పెరగొచ్చు. ఏఐని డెవలప్ చేయటము, లేకపోతే ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఏఐని వాడుకోవటం. ఇటువంటి ఆ జాబ్స్ కొన్ని పెరగొచ్చు. కానీ ఇంతమందికి ఆ జాబ్స్ ఉండవు. అవును. ఇప్పుడు కంప్యూటర్ పోతే ఒక 100 మంది క్లర్కులను తీసేస్తే ఒక నలుగురో లేకపోతే 10 మందో కంప్యూటర్ కంప్యూటర్ ఆపరేటర్ ఆపరేటర్ ఉండొచ్చు. చేసేవాళ్ళు కాబట్టి ఓవరాల్‌గా మనుషులకి జాబ్స్ అనేవి తగ్గిపోతాయి. తగ్గిపోయి. వాళ్ళు వేరే వేరే ప్రొఫెషన్ చూజ్ చేసుకోవటం ఏదో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1 అంటే ఇదంతా సైన్స్ ఆధారంగా పనిచేసే వాళ్ళ గురించి కదా! హ్మ్. ఆర్ట్స్ ఆధారంగా పనిచేసే వాళ్ళుంటారు కదా! అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టింగ్ చేసే వాళ్ళకి గానీ, హ్మ్. అంటే కళాకారులకు గానీ, లేకపోతే ఇంకా ఆర్ట్స్ ఆధారంగా లైఫ్ కొనసాగించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు కామర్స్, హ్మ్. అకౌంటింగ్ రంగంలో కూడా ఏఐ వస్తే అకౌంటెంట్స్‌కి ఉద్యోగాలు పోయే అవకాశం అవును. ఉంది. కానీ పూర్తిగా అక్కడ నుంచి మనుషుల్ని తీసేసే పరిస్థితి అయితే ఉండదనుకోండి. అంటే గవర్నమెంట్ కొన్ని నార్మ్స్ పెడతది. కొన్ని చట్టాలుంటాయి. వాటి ప్రకారం ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నాడు. తన సంతకంతోనే అంటే మాన్యువల్‌గా చెక్ చేసి చేయాల్సినవి కొన్నుంటాయి. అటువంటివి అటువంటి కాకుండా ఖచ్చితంగా వాటికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అలాగే సైన్స్‌లో ఇందాక ఇంజినీరింగ్ చెప్పాం కదా! ఈవెన్ డాక్టర్స్‌లో కూడా చాలా రీప్లేస్ చేస్తది ఏఐ. ఓకే. ఈవెన్ సర్జరీలు కూడా చాలా ఈజీగా ఏఐ చేయగలుగుతది. అంటే ఏఐ డాక్టర్ అవసరం లేదా అంటే 10 మంది డాక్టర్ల దగ్గర ఒక ఓకే. ఇద్దరు డాక్టర్లయితే సరిపోతారు. పర్యవేక్షించడానికి ఉంటారు. మిగతా ఉంటారు. వర్క్ అంతా ఏఐ మిగతాదంతా సేమ్ చేసేస్తుంది. డ్రైవర్ చేసే పనిని ఏఐ చేస్తున్నప్పుడు చేస్తుంది. సర్జన్ సర్జరీ కూడా ఏఐ చాలా బాగా చేయగలుగుతుంది. ఎందుకంటే చాలా మైన్యూర్ కేర్ తీసుకోగలుగుతది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ రోబోటిక్ టెక్నాలజీ వాడి చాలా సర్జరీలు చేస్తూ ఉన్నారు. లోపలికి స్టంట్ ఏయటం గాని ఇవన్నీ కూడా అటువంటి టెక్నాలజీ. అయితే ఇంకా నేర్చుకోవటం అనేది అవి చేయట్లేదు. ఇప్పుడు అవును. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ప్రతి సర్జరీలోనూ మనిషి ఎట్లాగైతే ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటాడో, ఈ యొక్క ఆ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తను నేర్చుకుంటుంది. నెక్స్ట్ సర్జరీ కల్లా ఇంకొంచెం బెటర్‌గా ఇంకొంచెం బెటర్‌గా మారుతుంది. ఇంకా మనిషికున్న లిమిటేషన్ ఏంటంటే, మన సర్జన్ ఎవరో హార్ట్ రిలేటెడ్ సర్జన్ ఉన్నాడనుకోండి. అతను ఇక్కడ హైదరాబాద్‌లో ఏదో హాస్పిటల్‌లో చేస్తుంటే రోజుకి 6 తను చేస్తూ ఉంటాడు. ఇంతవరకే లిమిట్ అయి ఉంటది. తన జీవిత కాలంలో కొన్ని వేలు చేస్తాడు. కానీ ఏఐ అట్లా కాదు. అమెరికాలో ఒక సర్జరీ చేసిన తర్వాత ఆ డిఫికల్టీని అప్డేట్ చేసుకుంటది. ఇక్కడ తర్వాత ప్రపంచంలో నైజీరియాలో చేసింది డిఫికల్టీని అప్డేట్ అయ్యి మొత్తం కూడా ఒక దగ్గర వాడగలుగుతుంది. దానివల్ల చాలా మనుషులు చేయలేనంత ఎక్స్‌పర్టైజ్ నాలెడ్జ్‌తోని ఏఐ సర్జరీలు చేయటం గాని, ఇటువంటి పనులు చేయగలుగుతది. అయితే మీరు చెప్పినట్టుగా కళాకారులకొచ్చేసి కళల్లో వేరే రూపం గూడా ఏఐ తీసుకుంటుంది. ఏఐతోని వీడియోలు తయారు చేయటం, ఏఐతోని కొన్ని ఇవి చేయటం ఇవన్నీ వస్తూ ఉంటాయి. బట్ అవి ఎంత చేసినప్పటికీ ఇంకా చాలా అప్‌డేట్ అవ్వాల్సినుంది. కంప్లీట్ నేచురల్‌గా లేవు. ఎప్పటికీ కంప్లీట్ నేచురల్ కాదు. నేచురల్ ఇంటెలిజెన్స్‌ని ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు గూడా రీప్లేస్ చేయలేదు. ఎప్పటికీ నేచురల్ కాదు. ఎందుకంటే దానికి లిమిటేషన్ ఉంటాయి. ఎంత చేసినా సరే ఇంకా నేచర్‌లో ఎందుకంటే అన్‌లిమిటెడ్ ఉంది నేచర్ అనేది. అవును. దానికి లిమిటేషన్ ఉంది. కాబట్టి ఈ ఆర్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే కొంతవరకు గందరగోళం సృష్టించినప్పటికీ మాన్యువల్లీ చేసేదానికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఉదాహరణకి మనకు
ఇంతకుముందు ఆర్టిస్టులు బొమ్మలేసి మనకి ఏది సినిమా పెద్ద పెద్ద పోస్టర్‌లు అవన్నీ అవును. ఏసేవాళ్ళు. అవును. గోడలు. కటౌట్స్ అవన్నీ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఫోటోషాప్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ ఫ్లెక్సీ బ్యానర్‌లు ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళకి కొంత చాలా వరకు డిమాండ్ తగ్గిపోయింది. అయితే ఈ క్రియేటివ్ ఫీల్డ్‌లో కూడా మెకానికల్లీ పనిచేసే వాళ్ళుంటారు. జస్ట్ అది ఏయటమే. వాళ్ళ హెడ్ ఇస్తాడు. దాన్ని అది ఏయటమే. రిపీటెడ్‌లీ అదే వేయటం. అటువంటి ఏఐ ఈజీగా రీప్లేస్ చేసేస్తుంది. అలా గాకుండా క్రియేటివ్‌గా వాడి కొత్తగా ఏదైనా సృష్టించే కొత్తగా వాటికి ఎప్పుడు సృష్టించాలన్నప్పుడు డిమాండ్. డెఫినిట్‌గా వాళ్ళకి డిమాండ్ ఉంటుంది. అలాగే వచ్చేసి మాన్యువల్ టచ్ ఉన్నటువంటి కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి. ఉదాహరణకి సైకాలజీ ఉందనుకోండి. ఇది ఎమోషన్స్‌ని అర్థం చేసుకోవాల్సింది. అలాగే లా, అలాగే జర్నలిజం. ఇటువంటి మాన్యువల్ టచ్ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏఐ తను మొత్తం ప్రపంచాన్ని స్టడీ చేయలేదు. ప్రపంచంలో ఉన్నటువంటి సర్వర్‌ని స్టడీ చేయగలుగుతది. అవును. బయటున్న ప్రపంచాన్ని తను కంప్లీట్‌గా స్టడీ చేయలేదు. అది ఈజీగా మోసపోతది ఏఐ కూడా. హ్మ్. ఏఐ ఏం చేస్తది? దేనితోని తను చూస్తుంది? సపోజ్ ఈ కప్ ఉందనుకోండి. ఈ కప్పుని తన కెమెరాతోని తను స్టడీ చేస్తుంది. ఈ కప్పు అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఈ కప్పుని ఒక బ్లాక్ కవర్ ఏసేసామనుకోండి. తన ఓకే. కెమెరా చూసినప్పుడు కప్పు కనిపించట్లేదు కాబట్టి కప్పు లేదనే అనుకుంటది. ఓకే. మనిషి ఒక దొంగ పట్టుకెళ్తున్నాడనుకోండి. మన ముందు నుంచి తీసుకెళ్తే దీన్ని కవర్‌లో పెట్టుకొని మనకు అర్థమవుతది. మనం వాడి వెంట పడతాం. అవును. ఇది అట్లా కాదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత తన కప్పుని ట్రాక్ చేస్తూ ఉంది. ఇక్కడ ఒక వేరే కవర్ ఏదన్నా సడెన్‌లీ వాడు వేసేసాడనుకోండి. ఆ కెమెరా చూడనప్పుడు ఇక దానికి అది దొరకదిక. ఓకే. ఎందుకంటే దాని కెమెరాకి కనిపించే లైట్, పిక్సెల్స్, కలర్స్ వీటి ఆధారంగా తను దాన్ని ఫైండ్ చేస్తుంది. కాబట్టి పైకేం కనిపిస్తుందో అదే ఉంటది తప్ప లోపల ఉన్న కంటెంట్ ఏంటి అనేది ఎగ్జాక్ట్‌లీ తెలుసుకునే అవకాశం దానికి లేదు. ఇప్పుడు మనం ఏఐ స్మెల్ చూడలేదు. అవును. ఏఐ సౌండ్ రికగ్నైజ్ చేయగలుగుతది. ఏఐ విజువల్‌గా విజువల్‌గా. రికగ్నైజ్ చేయగలుగుతది. ఇప్పుడు ఇందులో కాఫీ ఉంది. నాకు ఆ స్మెల్ వస్తుంది. నేను చూడకుండానే అది కాఫీ అని నేను గుర్తుపట్టగలను. హ్మ్. కానీ ఏఐ అట్లా గుర్తుపట్టలేదు. ఓకే. ఏఐ ఇంకా స్మెల్ చూడట్లేదు. టేస్ట్ చూడటం లేదు. టచ్ కూడా టచ్ అంటే దాని దగ్గరికెళ్ళినప్పుడు అది ఫీల్ అవుతుంది. బట్ కొన్ని కంప్లీట్‌గా మనిషి యూజ్ చేసేటువంటి 5 సెన్సరీ ఆర్గాన్స్ దానికి లేవు. కాబట్టి రియల్ వరల్డ్ నుంచి లిమిటెడ్‌గా మాత్రమే అది స్టడీ చేయగలుగుతది. అంటే అదే అంటే సింగిల్ లైన్‌లో చెప్పుకోవాలంటే ఏఐకి మనిషితో సమానమైన మెదడు ఉంటుంది గానీ, మనిషితో సమానమైన మనసుండదు. మనసుండదు. మెదడు కూడా సమానమైంది కాదు. కాకపోతే అంటే ఏంటంటే మనకు కొన్ని దాదాపుగా లిమిటేషన్స్ ఉంటాయి. మెదడులాగా పనిచేయగలదు. మెదడులా దానికున్న అడ్వాంటేజెస్ దానికున్నాయి. కాబట్టి కొన్నిట్లో మనిషిని ఈజీగా బీట్ చేయగలుగుతది. ఇప్పుడు కాలిక్యులేటర్ ఉందనుకోండి. ఈజీగా మనిషి యొక్క లెక్కల్ని ఈజీగా అది బీట్ చేయగలుగుతది. అవును. కానీ అన్నీ చేయలేదు. దాని లిమిట్ దాటి చేయలేదు. ట్రిగనోమెట్రీ‌లో ఏదో చేయాలంటే మళ్ళీ మనిషి చేయాలి. అవును. అలాగే ఏఐ కూడా తన లిమిట్ దాటి చేయలేదు. తన లిమిట్‌లో ఉన్నదాన్ని ఒక 1000 మంది చేసేది ఒక ఏఐ చేసేస్తది. ఇప్పుడు ఒక వెబ్‌సైట్ తయారు చేయాలనుకోండి ఏఐ ఈజీగా తయారు చేసి ఇచ్చేస్తది. ఇంకోటేదో ప్రోగ్రామింగ్ తయారు చేయాలి. అడిగితే ఏఐ ఈజీగా తయారు ఒక పాట రాసి ఇమ్మంటే ఏఐ ఇస్తుంది. కానీ ఎలా ఇస్తుంది? రకరకాల కాంబినేషన్‌లో ఇస్తుంది. తనకు ఉన్నటువంటి పదాల్లో రకరకాలుగా మార్చి ఇస్తుంది. ఆ యొక్క అంత్యప్రాస, ఆదిప్రాస ఏదో ఉంటాయి గదా! ఆ ప్రకారం రాసి ఇస్తుంది. కానీ తనకు తెలియని పదం ఉంది. ఆ తెలియని పదాన్ని తను వాడలేదు. మనిషైతే దానికి పట్ల ఆ ప్రత్యేక అంటే ఆ ప్రత్యేకమైన సందర్భంలో ఉన్న పరిస్థితిని బట్టి తను స్పందించి రాస్తాడు. ఆ స్పందించదు. స్పందన అనేది అంటే ఏమవుతుందంటే మనిషి కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది మనుషులు. ఇది ఏఐ ఒక్కటే కోట్ల స్థ స్థలాల్లో ఉంటుంది. ఒకటే. అవును. ఒకటే చాలా చోట్ల ఉంటుంది. అంటే మెదడు ఒకటే. హ్మ్. ఈ 1000 మందిది తనకుంది. ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ 1000ని ఒకటో వాడిని ఇంటరాక్ట్ అయ్యే అవకాశం దానికి లేదు. ఓకే. మనిషి అట్లా కాదు. ఈ 1000 మంది అయిపోయిన తర్వాత నేను కొన్నాళ్ళు కాశీ పోయొచ్చాను. కాశీలో ఎవరినో స్వామీజీనో ఎవరినో నేను కలిసినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు కొన్ని పదాలు వాడాడు. ఆ పదాలు ఏంటి అని ఆయన్ని అడిగాను. లేకపోతే ఇంకెక్కడో తెలుసుకొని వచ్చాను. అది నేను వాడగలుగుతాను. ఏఐకి అతను ఇంటరాక్ట్ అయితేనే అది తెలుస్తది తప్ప లేకపోతే లేదు. నేను కొత్తదనం కావాలంటే కొత్త ప్లేసెస్‌కి వెళ్తాను. ఏఐ అట్లా వెళ్ళలేదు. ఓకే. వెళ్ళే అవకాశాలు ఇప్పటికైతే చాలా తక్కువ. ఎందుకంటే తను అన్ని రకాలుగా ట్రావెల్ చేయలేదు. తనకి కొంత పవర్ కావాలి. మనిషికి ఇయన్నీ పట్టుకొని, వైర్లు పట్టుకొని, ఇవన్నీ పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ దానికి అట్లా కాదు. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. తనకు సర్వర్ ఉండాలి. సర్వర్ నుంచి సిగ్నల్స్ ఉండాలి. అలాగే వచ్చి పవర్ కావాలి. ఇటువంటివన్నీ ఉండబట్టి కొన్నిటిని మాత్రమే అది స్టడీ చేయగలుగుతది. ప్రతి దాన్ని స్టడీ చేయలేదు. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి చాలా కెపాసిటీ ఉంటుంది అనేది నిజమే. హ్మ్. అదే టైంలో లిమిటేషన్స్ ఉంటాయంటే అది కూడా నిజమే. అంటే లిమిటేషన్స్ దానికి ఉంటాయి. బలముంది. అంతకు సమానమైన బలహీనతలు కూడా ఉన్నాయి. అవును. అయితే బలం వల్ల మనకు అనేక ఉపయోగాలున్నాయి. పని చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. ఎక్కువ మంది చేసే పని తక్కువ సమయంలో మనకు చేసి పెడుతుంది. ఇదంతా పాజిటివ్ సైడ్. కానీ ఎప్పుడన్నా ఒకవేళ అదుపు తప్పిపోతే, మనం
ఒకప్పుడు మనిషి నడుస్తూ వెళ్ళినప్పుడు కింద పడితే ప్రాణాలు పోయేంత దెబ్బలెప్పుడు తగిలేవి కాదు. కానీ సైకిల్ ఎక్కి తొక్కుతున్నప్పుడు తీవ్రమైన గాయాలవుతాయి. అదే బైకో లేదంటే స్కూ ఆహ్, కారు ఇవి వచ్చిన తర్వాత ప్రాణాలు పోయేలాంటి యాక్సిడెంట్లు ఎక్కువవుతున్నాయి. ఇప్పుడు విమానంలో ఏదన్నా ప్రమాదం జరిగితే అసలు ఒక్కరు కూడా బయటికి బట్టకట్టే అవకాశం ఉండదు. వందల మంది ఒకేసారి అగ్నికి ఆహుతైపోతుంటారు. ఆ! అంటే టెక్నాలజీ ఎంత పెరిగితే ఆహ్, మరణించే అవకాశాలు, ప్రమాదం జరిగే అవకాశాలు గూడా అంతే పెరుగుతుంటాయి ఆ! గదా! ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి కూడా అటువంటిదుంది అని కొందరి భయం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు పాజిటివ్‌గా ఉపయోగపడ్డంత కాలం ఏ సమస్య లేదు. కానీ అదెప్పుడన్నా తిరగపెడితే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది. అంటే ఖచ్చితంగా. ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపిస్తుంటారు హ్మ్. గదా! హ్మ్. మన 'రోబో' లాంటి సినిమాల్లో గూడా ఆ యంత్రం అదుపు తప్పిపోయి మనుషుల మీదకే తిరగబడి మనుషుల్ని చంపడం లేదా ఇబ్బంది పెట్టడం చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అని? చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఏ టెక్నాలజీ అయినా. ఇద్దరు మనుషులు చేతులతో కొట్లాడుకుంటున్నారనుకోండి. చెంపల మీద కొట్టుకుంటారు. కడుపులో గుద్దుకుంటారు. ఇవన్నీ చేస్తారు. కట్టెలతో కొట్టుకుంటున్నప్పుడు ఎక్కువగా అవును. డ్యామేజ్ అవుతది. డ్యామేజ్. అట్లా కాకుండా కత్తి పట్టుకొని కొడుతున్నప్పుడు కట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఆ కత్తిని మనం కూరగాయలు కొనుక్కోవటానికి కోసుకోవటానికి వాడుకొని ఉండొచ్చు. కొనుక్కొని ఉండొచ్చు. అవును. కానీ దాంతోని అటాక్ గూడా చేసేటువంటి అవకాశం. చేస్ అవి అదుపు తప్పటం కంటే, మనుషులు దాన్ని రాంగ్‌గా యూజ్ చేసుకోవటం అనేది పెద్ద ప్రమాదకరం. అవి అదుపు తప్పటం అంటే వాటికి అదుపు తప్పాల్సిన అవసరం లేదు. దానికి అదుపు అనేది ఏం డిఫైన్ లేదు. హ్మ్. కానీ మనం ఇక్కడ ఏమనుకుంటాం అవి అదుపు తప్పి మనుషులందరూ మంచోళ్ళు. కానీ అవి అదుపు తప్పవు. వాటినే మనుషులు రాంగ్‌గా వాడుకునే అవకాశాలుంటాయి. ఇప్పుడు కత్తి అదుపు తప్పొచ్చి కొట్టదు. హ్మ్. కానీ ఇంకొకతను ఒక దొంగవాడు కత్తిని పట్టుకొచ్చి మనల్ని పొడవచ్చు. అవును. ఇంకోటేమన్నా చేయొచ్చు. ఇక్కడ మనుషులు అవి అదుపు తప్పే అంత లెవెల్‌కి వెళ్ళే లోపే వీటిని మిస్‌యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఏఐ చాలా మిస్‌యూజ్ అవుతుంది. అంటే రానున్న కాలంలో యుద్ధాలన్నీ గూడా బ్యాటిల్ ఫీల్డ్‌లో యుద్ధ రంగంలో ఇది ఒకప్పట్లాగా గన్నులు పెట్టుకొని కాల్స్తూ లేదంటే యుద్ధ ట్యాంకుల మీద వచ్చి చేయడము. ఇటువంటి యుద్ధము కేవలం ఒక భాగం మాత్రమే. మిగతా మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో యుద్ధాలు గూడా జరగబోతున్నాయని యుద్ధాల్లో గూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడబడుతుంది. డెఫినిట్‌గా వాడబడుతుంది. అయితే ఇక్కడేంటంటే ప్రతి దేశానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ టెక్నాలజీ వాళ్ళకి లభిస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని వాడగలుగుతారు. ఇప్పుడు డ్రోన్స్ అనేవి వాడుతున్నారు గదా! అది హ్మ్. ఒక విధంగా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ప్రారంభమైనట్టే దాంతో. అంతే. ఎగ్జాక్ట్‌లీ. యుద్ధ ట్యాంక్‌లో మనం అయితే ఇది మెకానికల్‌గా వెళ్లి వాళ్ళకి గన్నులున్నాయి. మనకు గన్నులున్నాయి. అది కాదు. అలా చూసుకున్నట్టు 2 సమూహాలకి ఈక్వల్ లెవెల్‌లో ఏఐ వాళ్ళకి లభిస్తుంది కాబట్టి దాదాపుగా ఎవడు ముందుంటే వాడు కొద్దిగా హై అవుతాడు. ఎవరికైతే లేటెస్ట్ టెక్నాలజీ ఉందో, లేటెస్ట్ యుద్ధ ట్యాంకర్‌లున్నాయి వాడు గెలిసినట్లుగా. ఇక్కడ గూడా అంటే ఎవడికైతే లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ ఉందో వాడు వాడుకోగలుగుతాడు. కానీ ఇండివిడ్యువల్‌కి, వ్యాపారవేత్తకి జరిగే యుద్ధం ఇది. ఇండివిడ్యువల్ అండ్ వ్యాపారవేత్త సమాజంలో మనము ఉన్నాము. మనతో పాటు వ్యాపారవేత్తలు గూడా సమాజంలో ఉన్నారు. ఈ యుద్ధంలో చాలా ప్రమాదకరమైన యుద్ధం జరుగుతుంది. వ్యాపారవేత్త తన లాభం కోసం ఏఐ వాడుతున్నాడు. ఇండివిడ్యువల్ ఏం చేస్తున్నాడు? తన జీవన శైలిని పెంచుకోవటం కోసమో, ఇంకో దాని కోసమో అతని దగ్గర జాబ్ చేయటం కోసమో ఏఐ వాడుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఏఐ చాలా వరకు మిస్‌యూజ్ అవ్వబడుతుంది. అంటే మనకి పైకి చెప్పి ఏ టెక్నాలజీ అయినా మనకొచ్చేసరికే ఆ హ్యాకర్స్ వాళ్ళు వీళ్ళు వాడేస్తూ ఉంటారు. అవును. ఈ క్రమంలో మనం ఏఐ ఏదైతే ఉందో గతానికి ఒక 5 సంవత్సరాలకి ఇప్పటికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఏ ఇండివిడ్యువల్ యొక్క సమాచారం గూడా రహస్యంగా లేదు. ప్రతీదీ ఏఐకి తెలుసు. ఓకే. కానీ చాలామంది ఏమనుకుంటారంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అసలు ఏఐ రాకముందే చాలా ఇన్ఫర్మేషన్ ఈ సోషల్ మీడియా గ్యాదర్ చేస్తుంది. మన యొక్క ఫేస్‌బుక్ హాబీస్ ఏంటి? మనం ఏ వీడియోలు ఎక్కువ చూస్తాం? ఏ సినిమాలు ఎక్కువ చూస్తాం? ఇవన్నీ అర్థమైపోతుంది. మనం కారు గురించి ఫోన్‌లో మాట్లాడితే కార్ అడ్వర్టైజ్‌మెంట్‌లొస్తున్నాయి కదా! ఇలా అనేక రకాలుగా మనము మాట్లాడిన దాన్ని బట్టి, మనము సోషల్ మీడియాలో యూజ్ చేసిన దాన్ని బట్టి వాటిని అమ్మటం ఏదో చేస్తూ ఉంటాం. ఇప్పుడు దాన్ని మించి ఎందుకంటే వ్యాపారవేత్త ఎప్పుడంటే వీలైనంత వరకు తెలుసుకోవాలి. అవును. దాన్ని మించి ఏఐని వాడి మీరు వాడటమే కాదు, మీ ఇంట్లో వాళ్ళు దేన్ని వాడారు? మీరు ఎవరెవరితో ఏమి సీక్రెట్ చాట్ చేశారు? ఎక్కడ ఏ షాపింగ్ చేశారు? మీ ఇంట్లో వాళ్ళు ఏం షాపింగ్ చేశారు? ఇట్లా అందరి డేటాని తీసుకొని తను అనలైజ్ చేయగలుగుతాడు. ఏఐ. ఏఐ. ఇంతకుముందు ఏంటి నేను మాట్లాడితేనే. నేను అవును. మాట్లాడింది మాత్రమే తనకు తెలుసు. దాని ప్రకారం నన్ను ఒక కన్జ్యూమర్‌గా మార్చుకుందాం అనుకుంది. ఇప్పుడు అట్లా కాదు. నేను మాట్లాడిందే కాదు. నేను మాట్లాడకపోయినా నా వైఫ్ నా కొడుకుతో మాట్లాడిందేదో తను మాట్లాడుతూ మనం ఇది కొనుక్కుందాము అనంటే, అది ఆల్రెడీ నన్ను స్టడీ చేసే ఏఐకి తెలుసు. దానికి తగ్గట్టుగా నన్ను ప్రిపేర్ చేయటం చేస్తూ ఉంటుంది. దానికి తగ్గ ప్రొడక్ట్స్ చూపించడం చేస్తూ ఉంటుంది. అలాగే కాదు ఇప్పటిదాకా మనం ఏంటి సోషల్ మీడియాని ఇప్పటి వరకు విచ్చలవిడిగా వాడారు చాలామంది.
దాంట్లో పబ్లిక్, ప్రైవేట్ లేకపోతే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇటువంటి లెవెల్‌లో పెట్టి, అలాగే సీక్రెట్‌గా మనం వాడటం, చాట్ చేయటం, లేకపోతేనేమో చాట్ చేసిన వెంటనే అది డిలీట్ అయిపోవటం. ఇటువంటివి ఎన్నో చూస్తూ ఉన్నాం. అది ఎండ్ టు ఇవన్నీ ఎండ్ ఏఐ స్టడీ చేస్తుంది. ఎండ్ టు ఎండ్ వాట్సాప్‌లో చెప్తారు కదా! అవును. అవును. సో, మనము మన ఇద్దరికి ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి ఇష్టపడి వాళ్ళు సెక్స్ చాట్ చేసినట్లయితే, అది ఇంతకుముందు వీళ్ళిద్దరికే తెలుసు. సర్వర్ దాన్ని పట్టించుకోడు వదిలేస్తది. ఇప్పుడు అట్లా కాదు. ఏఐ దాన్ని కూడా స్టడీ చేస్తది. దానికి కూడా యాక్సెస్ ఉంటుంది. ఈ కంపెనీ యాక్సెస్ ఇవ్వకపోయినా తను తీసుకుంటది. ఇప్పుడు చాట్‌జీపీటీ కానీ, లేకపోతే ఇవన్నీ రకరకాల సైట్‌ల నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు గదా! వాళ్ళందరి దగ్గర పర్మిషన్ తీసుకోవట్లేదు. ఓకే. వాళ్ళందరూ ఎలో చేయలేదు. స్టిల్ తీసుకోగలుగుతారు. ఈజీ తీసుకోవడం. వన్స్ సర్వర్‌లోకెళ్ళిన తర్వాత ప్రతి దాన్ని చదవటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక వ్యక్తికి సంబంధించిన ప్రతి విషయము కూడా ఏఐ దగ్గర ఉంది. ఒకవేళ ఏఐని వాడుకొని మీరొక పొలిటీషియన్ అయ్యారు. మిమ్మల్ని డ్యామేజ్ చేయాలి. మీ యొక్క రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలి. ఎక్కడో మీకు సీక్రెట్ రిలేషన్స్ ఏవో ఉంటాయి. ఎవరితోనో చాట్ చేస్తున్నట్టు. ఇవన్నీ మీరు డిలీట్ చేసేసారు. మీ మొబైల్‌లో డిలీట్ చేసేసారు. వాళ్ళ మొబైల్‌లో డిలీట్ చేసేసారు. మర్చిపోయి దాదాపు 10 సంవత్సరాలయింది. ఆ ఫీమేల్ గూడా వేరే దగ్గరికెళ్ళిపోయింది. మీరు గూడా వేరే చేశారు. స్టిల్ ఏఐ దాన్ని గూడా బయటికి తీసి, దానికి కావాల్సిన వాళ్ళెవరన్నా దాన్ని వాడుకుంటే, సపోజ్ మీ ప్రత్యర్థులు చాలా మీ మీద అటాక్ చేయడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టడానికి రెడీగున్నారు. అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని కొనుక్కుంటారు వాళ్ళు. అది హ్మ్. ప్రొవైడ్ చేసేటువంటి వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత దాన్ని స్టడీ చేస్తే మొత్తం అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది పూర్తి స్థాయిలో విప్లవం అంటే పూర్తి స్థాయిలో రెవల్యూషనైజ్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండో దశ, మూడో దశ కూడా వచ్చేస్తే మనిషి ప్రైవసీకి అర్థం అంటూ ఏముండదింక. అంటే రెండవ దశ, మూడవ దశలో తను నేర్చుకుని తను సొంతంగా రియాక్ట్ అవ్వటం వస్తదేమో. అధికం. కానీ ఇప్పటికే మనిషికి ప్రైవసీకి అర్థం లేదు. అదే. మీరు వాడుతున్న పేస్ట్ ఏంటి అనేది ఏఐకి తెలుసు. నేనెప్పుడు చెప్పకపోవచ్చు. మీరు వాడిన మొబైల్, మీ ఫ్యామిలీ గురించి ఎవరెవరు ఉంటారనేది ఏఐకి తెలుసు. ఆ ఫ్రీక్వెన్సీని బట్టి, మీ లాంగ్వేజ్‌ని బట్టి దానికి తెలుసు. మీ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు ఆర్డర్ పెట్టింది తెలుసు. మీ ఇంట్లో ఏమేమి సరుకులొస్తాయో తెలుసు. ఏమేమి బయటకి ఇచ్చేస్తారో తెలుసు. ఇట్లా ప్రతీది కూడా ఏఐ అనలైజ్ చేయగలుగుతుంది. ఇంతకు ముందు ఎందుకు అనలైజ్ చేయలేదు ఇదే డేటానంటే, అంత కెపాసిటీ లేదు. కొన్ని ఫ్యాక్టర్స్‌ని మాత్రమే కన్సిడర్ చేయగలదు. ఇప్పుడేంటంటే లక్షల్లో ఫ్యాక్టర్స్‌ని కూడా తీసుకొని వితిన్ సెకండ్స్‌లో తీసుకొచ్చి ఇస్తుంది. ఇప్పుడు మీరు ఒక క్వెషన్ అడిగినప్పుడు అది వెంటనే కొన్ని వేల, లక్షల సైట్‌లను తను స్టడీ చేసి వితిన్ సెకండ్స్‌లో దాన్ని లిస్ట్ తయారు చేసి మీకిస్తుంది. ఇంతకుముందు గూగుల్ సెర్చ్ అంటే కొన్నే చేసి అక్కడ ఇచ్చేది మనం వెతుక్కోవాలి. అవును. ఇప్పుడు అదంతా ఏఐ చాలా వితిన్ సెకండ్స్‌లో చాలా స్పీడ్‌గా తను చేసి చాలా ఫాస్ట్‌గా చేసి ఇవ్వగలుగుతుంది. అంటే మన జీవితంలో ఉన్న ప్రైవేట్ సమాచారాన్ని సరే మనం వాడే ఒక పేస్టో లేదంటే మనం వాడే ఒక ఫుడ్ ఐటమో దానికి తెలిసి అది మనకు ప్రమోట్ చేస్తుంది. ఒక కారో, ఒక ఆటోమొబైల్ కావచ్చు, లేదంటే ఫుడ్ కావచ్చు, బట్టలు కావచ్చు, వీటిని ప్రమోట్ చేసి మనకు యాడ్స్ రూపంలో చూపిస్తే ఓకే. అందులో పెద్ద నష్టమేం లేదు. కానీ మన ప్రైవేట్ సమాచారాన్ని తీసుకొని మీరు చెప్పినట్టు మన శత్రువులకు ఎప్పుడన్నా అమ్మేయడం గానీ, లేకపోతే పబ్లిక్‌లోకి పెట్టి ఆ వ్యక్తి యొక్క రెప్యుటేషన్ చెడగొట్టడం గానీ, ఇటువంటివి జరిగితే చాలా నష్టం జరుగుతుంది కదా! ఇది ఇప్పుడు ఏఐ రాను రాను పెరుగుతున్నప్పుడు మనుషులు వ్యక్తిగత స్థాయిలో అంటే మన కోసము ప్రపంచం ఆగదు. ప్రపంచం తన దారిన దాన్ని వెళ్ళిపోతూ ఉంటది. సో, ప్రపంచం తన దారిన దాన్ని అంటే ప్రపంచం ఒక స్పీడ్‌గా వచ్చే బస్ లాంటిదనుకుంటే, మనం అడ్డు జరగాలి. ఆ బస్ ఆగాలని కోరుకోవద్దు. మార్పనేది బస్‌లాగా మన మీదకొచ్చేస్తుంది. మనం పక్కకు జరిగి మన ప్రాణాలు అట్లా ఏఐ అనేది స్పీడ్‌గా మన వైపు వచ్చేస్తున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం జేయాలి? యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఏఐ. ఆ! ఏఐ నుంచి ఎస్కేప్ కాలేం. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న ప్రతీదీ మీ దగ్గరున్న మొబైల్ వింటుంది. ఆఫ్‌కోర్స్ మొబైల్ మీరు ఆఫ్ చేసి ఉండొచ్చు. అవును. సైలెంట్‌లో ఉండొచ్చు. స్టిల్ అది వింటుంది. అవును. ఇప్పుడు మనం హలో సిరి అనగానే అది రెస్పాండ్ అవుతుందంటే, అదా మనం కామ్‌గా అది ఆఫ్‌లో ఉన్నప్పుడే అది రెస్పాండ్ అవుతుంది. యాక్టివ్‌గా ఉందది. యాక్టివ్‌గా ఉంటది. సో, అది వింటూ ఉంది. మీరు మాట్లాడే ప్రతి మాట మీ మొబైల్ వింటుంది, నా మొబైల్ వింటుంది, ఆ మొబైల్ వింటుంది. ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే మనము డివైజులు వాడుతున్నామో, ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాయో ప్రతీది వింటుంది. ఒక్కొక్కసారి ఇంటర్నెట్ లేకపోతే అయిపోతుంది గదా! హ్మ్. కానీ అది స్టోర్ చేసుకుంటది. ఎప్పుడైతే కనెక్ట్ అయిందో అప్పుడు దాంట్లోకి వెళ్ళిపోతుంది. అప్‌డేట్ చేసుకుంటుంది. అట్లాంటి టెక్నాలజీ ఉంది. కాబట్టి సీక్రెసీ అనేది లేదు. మనము ఈ టెక్నాలజీకి దొరకకుండా మనం ఏం చేయలేం. పోలీసులు దొరకకుండా కూడా ఏమన్నా చేయగలమేమో తప్ప, పోలీసులు కూడా టెక్నాలజీ వాడతారు కాబట్టి, టెక్నాలజీ తెలియకుండా మనం ఏమి చేయలేం.
కాబట్టి ఉన్న మార్గం ఏంటి అనంటే సీక్రెట్ లైఫ్ ఉండొద్దు. ఓకే. సీక్రెట్ లైఫ్ ఎప్పుడు అంటే నువ్వు ఏఐని కూడా ఏఐ సర్వీస్ ప్రొవైడ్ చేసేటువంటి ఆ సంస్థలు కూడా మేనేజ్ చేయగలిగితేనే నీకు రెండో లైఫ్. ఓకే. రెండోది లేదు. ఇప్పుడు సపోజ్ ఎలన్ మస్క్ ఉన్నాడు. అతనిది గ్రోక్ ఉంది. ఎన్ని స్టడీ చేసి ఇస్తుందో తెలుసు కదా! అవును. ఇప్పుడు ఎలన్ మస్క్ అండ్ ట్రంప్‌కి వాళ్ళిద్దరూ ఒక పార్టీ వాళ్ళు. వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి పార్టీలో ఉన్నటువంటి ఒక ఎవరో రెబెల్‌గా తిరగబడుతూ ఉన్నారు. వాడిదేదో సీక్రెట్ లైఫ్ ఉంది. అది గ్రోక్‌కి తెలుసనుకోండి. అప్పుడు ఎలన్ మస్క్ నైతిక విలువల ప్రకారం దాన్ని ముట్టుకోకూడదని ఆగడు కదా! డెఫినిట్‌గా తీసుకొని వాడుకుంటాడు తన వాడతాడు. సేమ్ అలాగే అది ఏ దేశంలో అయినా సరే అధికారంలో ఉన్నవాళ్ళు డబ్బునో, అధికారాన్నో వాడుకొని ఏఐ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సర్వర్‌లో వాటిని ఈజీగా కొనగలుగుతారు. దాన్ని హ్యాక్ చేయగలుగుతారు. హ్యాక్ చేసి కూడా తెలుసుకోగలుగుతారు. ఇట్లా మనకిక దొంగల చేతికి తాళాలు వెళ్ళిపోయినాయి. అంటే సామాన్యులు, దేశాధ్యక్షులో లేదంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు టెక్నోక్రాట్స్, ఈ ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు, కోటీశ్వరులైతే ఓకే. అంటే వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. హ్మ్. వాళ్ళు కూడా దొరికిపోతే దొరికిపోవచ్చు ఒక్కోసారి. కానీ వాళ్ళకి అవును. డబ్బులుండడం, అధికారం ఉండడము, తెలివి ఉండడం వల్ల తప్పించుకునే అవకాశాలు మనకంటే ఎక్కువుంటాయి. సో, సామాన్య ప్రజలు మాత్రము వీలైనంత వరకు డబుల్ లైఫ్ మెయింటైన్ చేయకుండా ఏదైనా నిజాయితీగా ఉండడం అనేది ఎగ్జాక్ట్‌లీ. ఈజీ మార్గం. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఒక ఊర్లో ఒక రిక్షా అతను తప్పు చేస్తే పోలీసులు పట్టుకెళ్తారు. అవును. ఆ పోలీసులు మేనేజ్ చేయగలిగినటువంటి పొలిటీషియన్ ఉన్నాడనుకోండి. అతను తప్పు చేసి కూడా కొంత మేనేజ్ చేయగలుగుతాడు. కొంతవరకు. అవును. అప్పుడు కూడా పోలీసులు పట్టుకెళ్ళొచ్చు. వాళ్ళు గనుక నిజంగా సీరియస్‌గా ఉంటే. సేమ్ అలాగే సామాన్యులు ఏఐని మేనేజ్ చేయలేరు. కాబట్టి వీళ్ళేమి చేయలేరు. కానీ ఏఐని కూడా మేనేజ్ చేయగలిగినటువంటి అతిపెద్ద ఏవైతే ఉంటాయో అవి ఈజీగా ఆహ్, వాళ్ళు మాత్రమే ఏమన్నా సెకండ్ లైఫ్ ఉంటే సాధ్యపడతది తప్ప సామాన్యులకు రెండవ జీవితం ఉండకూడదు. కంప్లీట్ పారదర్శకంగా ఉండటం ఒక్కటే ఉత్తమం. ఎందుకంటే మీరు ఎట్లా దాచినా దానికి తెలిసిపోద్ది. దాస్తున్నారని కూడా తెలుసు. దాస్తున్నారని కూడా చెప్తది. ఓకే. ఫలానా చోట దాచారని కూడా చెప్తది. కాబట్టి 2 లైఫ్‌లు ఉండొద్దు. మరి ఇప్పటికున్నటువంటి సీక్రెట్ లైఫ్‌లన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి కాబట్టి మనిషి కల్చర్‌లో మార్పు వచ్చే అవకాశం. ఇంతకుముందు దాన్ని చెడుగా చూసేవి. ఇప్పుడు ఇది అందరి దగ్గర ఇదే ఉంది అని తెలిసిపోయినప్పుడు, అందరి జీవితాల్లోనూ ఇదే ఇప్పుడు ఇంతకుముందు మనకేంటి అబద్ధం ఆడరాదు అని ఉండేది. సత్యమే పలుకుము, సత్యమేవ జవితే ఇయన్నీ ఉండేవి. ఈ కాలంలో అబద్ధం చెప్పటాన్ని తప్పుగా చూడట్లేదు. ఎందుకు తెలిసిపోతుంది. అందరూ అబద్ధం చెప్తున్నారు. అందరూ కాపీలు కొట్టే రాస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలిసిపోతున్నాయి. కాబట్టి అబద్ధం యొక్క ఆ నెగటివిటీ తగ్గిపోయింది. అలాగే ఇప్పుడు ఏవైతే మనం నెగెటివ్ అని కొన్ని అనుకుంటున్నామో, అంటే పర్టిక్యులర్‌లీ ఏంటంటే రెండే ఉంటాయి. ఒకటి లంచం తీసుకోవటము. ఇంకొకటి ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఎక్స్‌ట్రా అఫైర్. మ్యాటర్. ఫీమేల్‌తో ఎవరో ఫీమేల్‌కి లింక్ అయి ఉండటం. ఇవి రెండే ఇక్కడ అనైతికమైనవిగా మన సమాజంలో ప్రస్తుతం భావిస్తూ ఉన్నాం. అవును. ఇవి 2 కూడా భవిష్యత్తులో నార్మల్ అయిపోతాయి. ఓకే. లంచం తీసుకుంటే తప్పేంటి? ఇప్పుడు మనం ఎక్కువ లాభం సంపాదిస్తే తప్పేంటి అంటున్నా. అవును. గతంలో మనం 'భక్త తుకారాం' సినిమాలో చూసినట్లయితే ఆయన ఇట్లా చేసి, ఇట్లా చేసి ఇంత ఖర్చయింది. దానికి ఒక 10 పైసలు నా లాభము అని చెప్పి అమ్ముకునేవాడు. ఈ 10 పైసలు లాభం దగ్గర రూ. 10 లాభం పెట్టుకున్నా ఇప్పుడేమంటారు తప్పేముంది అతను కష్టపడ్డాడు, టాలెంట్‌తో చేసాడు, ఎక్కువ తీసుకుంటాడు తప్పేముంది అని వచ్చేసింది. అవును. అలా పోను పోను తనకు అవకాశం ఉంది. తను అధికారంలో ఉన్నాడు, లంచం తీసుకున్నాడు తప్పేంటి? అనే స్థితికొచ్చింది. ఎందుకంటే అది ఓపెన్ అయిపోతది. అందరూ తీసుకుంటున్నారు. అవును. అన్ని దేశాల్లో తీసుకుంటున్నారు. అన్ని స్థాయిల్లోనూ తీసుకుంటున్నప్పుడు. అప్పుడేమైద్దంటే నార్మల్ అయిపోతది. అలాగే వచ్చేసి ఫీమేల్ ఇష్యూ కూడా నార్మల్ అయిపోతది. ఎందుకంటే అందరికీ దాదాపుగా ఉంది. అన్నప్పుడు ఎవరైతే లేరో ఆ ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ గూడా అందరికీ ఉన్నప్పుడు నేనెందుకు ఇట్లా నేను ఉండటం అని జెప్పి వాళ్ళు గూడా దాన్ని యాక్సెప్ట్ చేసి కల్చర్‌ని ఇంతకుముందు అబద్ధాలు మాట్లాడకుండా వాక్శుద్ధి అనేవాళ్ళు. అవును. చక్కగా మాట్లాడేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళెందుకు లేరు? అంటే అందరూ అబద్ధాలు చెప్తారు. నేనొక్కడిని చెప్పకుండా ఉంటే నాకొచ్చే లాభం ఏంటని జెప్పి అందరూ దాన్నే ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టినట్లే ఇప్పుడు ఉన్నటువంటి ఫీమేల్, మేల్ ఏదైతే ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ లేదంటే డేటింగ్. డేటింగ్‌లో ఏవో సీక్రెట్స్‌గా చేసే ప్రైవసీలో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ చేయటం మొదలుపెడతారు. అండ్ కొంత ఓపెన్‌గా కూడా చేసేటువంటి అవకాశాలున్నాయి. ఓకే. అంటే ఏఐ ప్రభావము ఆహ్, పొలిటికల్, జియోపొలిటికల్ అట్లానే ఎకనామికల్ ఆర్థిక పరిస్థితుల మీద, జీవితంలోని ఆర్థిక పరిస్థితుల మీద పడతది. ఇవన్నీ కాకుండా కల్చరల్‌గా గూడా మనకి భారీ మార్పులు రాబోతున్నాయి. భారీ మార్పులు. ఇంకొకటేంటంటే ఒక ప్రధానమైన విషయం. ఇప్పుడు గవర్నమెంట్ పాత్ర ఏముండబోతుంది? వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. అంతకు మించి వేరే మార్గం లేదు.
వ్యవస్థ దగ్గరకొచ్చేసరికి ఏఐని కాదని వ్యవస్థలేవి ముందుకు పోయే పరిస్థితి లేదు. స్టాక్ ఎక్స్‌చేంజ్ నుంచి ఆహ్, ఏదైనా సరే ప్రభుత్వ శాఖల వరకు కావచ్చు, లేదంటే మన డైలీ ఇంట్లో నడిచే ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, అన్నీ ఏఐ మీద ఆధారపడుతున్నాయి. అంతా బావుంది. మరి గవర్నమెంట్‌కి పట్టు ఉంటుందా? గవర్నమెంట్ కూడా పట్టు వదిలేసేసే పరిస్థితిలోనే ఉంది. అంటే ఇక్కడ యాక్చువల్లీ గవర్నమెంట్ అంటూ ఏమీ ఉండదు. ప్రజల్లో శక్తివంతులు, వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని ప్రజల నుంచి డెమోక్రసీలో అయితే వాళ్ళని ఎన్నుకునేలాగా చేసి, వాళ్ళు చెప్పినట్టుగా నడిపించుకుంటూ ఆ! ఉంటారు. అది ఇక్కడ నిజానికి జరుగుతున్నటువంటిది. అంటే పూర్వపు రోజుల్లో రాజులు, మంత్రులు ఉండేవాళ్ళు. మంత్రులు ఎవరంటే రాజులకు నచ్చిన వాళ్ళు. రాజులకు అనుకూలంగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు శక్తివంతుడు. అది ఆర్థికంగా కానీ, లేకపోతే సామాజికంగా కానీ రకరకాలుగా శక్తివంతుడైన వాడు తనకు అనుకూలంగా చేసేటువంటి మంత్రుల్ని కేంద్ర ప్రభుత్వంలోనో, రాష్ట్ర ప్రభుత్వంలోనో రకరకాల దేశాల్లో రకరకాల రూపంలో వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అది ఆయుధ శక్తి ఉండొచ్చు, లేకపోతేనేమో బుద్ధి బలం ఉండొచ్చు, లేకపోతేనేమో డబ్బు బలం ఉండొచ్చు. ఏదో ఒక బలం ఉన్నవాళ్ళు. సో, గవర్నమెంట్ అంటూ ఏమీ లేదు కాబట్టి, గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే, ఈ ఏఐని గవర్నమెంట్ కంటే కూడా గవర్నమెంట్ నడిపిస్తున్నవాడు వాడుకుంటాడు. ఓకే. వాడి దగ్గర నుంచే తీసుకోవాలి ఏఐని. ఓకే. లేదా ఏ టెక్నాలజీ అయినా వాడి దగ్గర నుంచే తీసుకోవాలి. అంబానీ, అదానీల దగ్గర నుంచే మనం టెక్నాలజీ తీసుకోవాలి. అటువంటప్పుడు ప్రభుత్వానికి వేరే టెక్నాలజీ ఉండదు కదా! హ్మ్. అలాగే ఎలన్ మస్క్ నుంచే తీసుకోవాలి. టెస్లా కార్‌లో ఇంకోటో లేకపోతే ఇంకో అంటే, వేరే అంటే మనం ఏమనుకోవచ్చంటే ఏఐ మీద గవర్నమెంట్‌కి కాదు, గవర్నమెంట్ మీద ఏఐకి పట్టుంది. ఏఐకి పట్టుంటుంది. ఏఐ అని కాదు. ఏఐ నడిపిస్తున్న వాళ్ళకి ఏఐ ద్వారా ఇంకా మరింత పట్టొస్తుంది. మరింత పట్టు. మరింత పట్టొస్తుంది. వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న తప్పులు కూడా ఈజీగా తెలిసిపోతాయి. ఎప్పుడన్నా ఒక పెట్టుబడిదారికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వ నేతలు సడెన్‌లీ వీడి మీద చెడ్డ పేరు రాగానే వేరే పెట్టుబడిదారుల దగ్గరికి అప్రోచ్ అయ్యి ఇతన్ని సైడ్ లైన్ చేసేటువంటి ఏమైనా స్టెప్స్ తీసుకుంటున్నారనుకోండి, వీళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతాయి. తెలిసిపోతాయి కాబట్టి వెంటనే వాళ్ళేం చేస్తారంటే వెంటనే ప్రభుత్వాన్ని మార్చేసి వాళ్ళకి అనుకూలమైనటువంటి మరొకరిని పెట్టుకునేటువంటి అవకాశాలుంటాయి. కాబట్టి అల్టిమేట్‌లీ ఈ వ్యాపారాల్లో పెట్టుబడిదారి కింగ్. అతను మాత్రమే రాజు. అతని మంత్రులు ఎవరైతే ప్రభుత్వం ఉందో, ఆ ప్రభుత్వాల చేతిలో ఏమీ ఉండదు. రాజులు ప్రభుత్వాలని, ప్రజల్ని అందరిని కూడా వాళ్ళు వాడుకోగలుగుతారు. అయితే ఏఐ వచ్చినాక వాడుకోవడం అనేది మరింత సోఫిస్టికేటెడ్‌గా, అవును. ఈజీగా మారిపోతుంది. అవును. ఏఐని వాడుకుంటున్నామని సామాన్యుడు అనుకుంటాడు. ఏఐ సహాయంతో ఏఐని తనని కూడా ఎవరైతే పెట్టుబడిదారుడు ఉన్నాడో, టాప్ మోస్ట్ ఉన్నవాడు వాడు ఈజీగా వాడుకోగలుగుతాడు. ఇప్పుడు మనం సినిమాలు తీసుకుంటే, సినిమాలు కంట్రోల్ చేయడానికి అంటే ఒక అంతో ఇంతో నియంత్రించడానికి సెన్సార్ బోర్డ్ అనేది ఉంటుంది. సెన్సార్ బోర్డ్ ఉండాలా? ఉండొద్దా? అనేది వేరే చర్చ. నిజంగామైన ప్రజాస్వామిక విలువలు కోరుకునే వాళ్ళైతే సెన్సార్ బోర్డ్ కూడా వద్దంటారు. కానీ సెన్సార్ ఉంది సినిమా మీద. ఓటీటీ మీద సెన్సార్ లేదు. ఆ లెక్కన చూసినప్పుడు ఇంకా ఏఐ మీద దాదాపుగా ప్రభుత్వం అన్ని విధాలుగా చేతులెత్తేస్తుందనే అనిపిస్తుంది. హ్మ్. అంటే రేపు ఏఐ వచ్చిన తర్వాత మనిషి ఏఐని ఏమడుగుతాడు? ఏఐ తన ప్రజలకు ఏం చెప్తుందనే దాంట్లో ప్రభుత్వ ప్రమేయం దాదాపుగా జీరో ఉంటుందనేదే మనం భావించాల్సి ఉంటుంది. అంతే కదా? అవును. అవును. ఎగ్జాక్ట్‌లీ. సో, సెన్సార్ బోర్డ్ చేసే పనికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఏఐ. అట్ ద సేమ్ టైమ్ ఏఐని చీట్ చేయటం కూడా ఈజీ. హ్మ్. అది కూడా బాగా డబ్బున్నోడు ఇంకొక ఏదో టెక్నాలజీని వాడు ఏఐని చీట్ చేయగలుగుతాడు. ఎగ్జాంపుల్ మనకిప్పుడు సపోజ్ హత్య అనేటువంటి వర్డ్‌ని ఏఐ పట్టుకుని అటువంటి వాటికి అడ్వర్టైజ్‌మెంట్స్ ఇవ్వకుండా ఉందనుకోండి. వాడేం చేస్తాడు? హత్యకి మధ్యలో ఒక చుక్క పెడతాడు. అవును. లేకపోతే హత్య బదులు ఇంకోటేదో వాడతారు. రకరకాల పదాలు మార్చి వాడుతూ ఉంటారు. హ్మ్. ఇలా ఏఐని చీట్ చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఏఐ ఒక లాంగ్వేజ్‌కి సంబంధించింది కాదు. మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నప్పుడు ఒక్కొక్క లాంగ్వేజ్‌లో ఒక పదం ఇంకో లాంగ్వేజ్‌లో నార్మల్ వర్డ్ అవుతుంది. హ్మ్. అటువంటప్పుడు మానిటర్ చేసి, రూల్ చేసి, విలువలు పెంచటానికి ఏఐ ఉపయోగపడదు. కానీ చెడగొట్టడానికి ఏఐ బాగా ఉపయోగపడుతుంది. అంటే మీరు విలువలంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావము ఇది ఎక్కడెక్కడ ఉంటుంది అని మనం అన్నీ మాట్లాడుకున్నాం. ఆర్థిక రంగము, పరిపాలనా రంగము, సామాన్య వినోద రంగము ఇవన్నిటి మీద అంటే ఖచ్చితంగా ఏఐ వచ్చిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ కూడా చాలా మారుతుండొచ్చు. అవును. ఎందుకంటే ఇప్పటికే మనం ఒకప్పుడు చూసిన జానపద చిత్రాలకి ఈ మధ్య కాలంలో వచ్చిన 'బాహుబలికి' కావచ్చు వీటన్నిటికి చాలా తేడా ఉంది. హాలీవుడ్ మూవీస్‌లో కూడా చాలా విజువల్‌గా చాలా డెవలప్‌మెంట్ వస్తుంది. స్టోరీ పరంగా ఎక్కడున్నా సరే మనం విజువల్‌గా అయితే అద్భుతమైనగా తీయగలుగుతున్నారు. వినోదం రంగాన్ని పక్కన పెడితే అసలు ఈ మతం అనేది ఏమవుతది ఏఐ వచ్చిన తర్వాత? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం గదా! దాన్ని ఇంకో రకంగా ఆలోచించినప్పుడు ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్ అని గూడా హ్మ్. అనొచ్చు కదా! హ్మ్. ఆధ్యాత్మిక రంగం మీద ఏమవుతది? ఇప్పుడు మతం బలం కోల్పోతదా? అంటే మతం అంటే నా ఉద్దేశ్యం ఇక్కడ ఆహ్, ఒక పర్సనల్ లెవెల్‌లో వ్యక్తికుండే భక్తి, విశ్వాసం కాదు. ఒక వ్యవస్థగా ఆర్గనైజ్డ్ హ్మ్. రిలిజియన్ ఏమవ్వబోతుంది? యాక్చువల్‌గా మతం అంటూ ఏమీ లేదు. కొంతమంది మనుషులు ఒకదాన్ని
ఒక ఐడెంటిటీ తీసుకొని, ఒక విశ్వాసాన్ని వాళ్ళు పాటిస్తూ, ఆ విశ్వాసం గొప్పదని ప్రచారం చేస్తూ, వేరే విశ్వాసం ఉన్న వాళ్ళతో పోటీ పడుతూ ఉంటారు. కొట్లాడుకుంటూ ఉంటారు. ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ఓకే. ఇది. సేమ్ మనిషి ఎట్లాగైతే మతాన్ని వాడుకున్నాడో, అదే మనిషి ఏఐని గూడా వాడుకుంటాడు. వాడుకునే క్రమంలో తన మతాన్ని బలపరుచుకోవటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని వాడుకుంటాడు. మనిషికి ఏమవుతదంటే, తను అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అనంటే, తను దేంతో ఐడెంటిఫై అవుతున్నాడో, దానిని తనెప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలని చూస్తాడు. ఓకే. బలపరుచుకోవాలి. బలపరుచుకోవాలి. ఎందుకంటే దాన్ని హర్ట్ చేస్తే తను ఊరుకోడు. ఎందుకంటే అది మన తాతల నుంచి వచ్చింది. దాంతో ఐడెంటిఫై అవుతున్నా. ఇప్పుడు సపోజ్ నేనొక సైకాలజిస్ట్‌ని. సో, నన్నన్నా నేను ఊరుకుంటాను తప్ప, సైకాలజీని అన్నప్పుడు నాకు కొద్దిగా ఎక్కువ కోపమొస్తది. ఓకే. నేనంటే ఎగ్జిస్టెన్షియలిస్ట్‌ని కాబట్టి ఎక్కువ అటాచ్‌మెంట్ లేదు. మామూలు సైకాలజిస్ట్ సైకాలజీ. చూసినట్లయితే ఎక్కువగా వాళ్ళకి కోపమొస్తది. ఓకే. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లందరూ ఇట్లాంటోళ్ళు, అట్లాంటోళ్ళు చవటలని చూడండి వాళ్ళకి కోపమొస్తది. ఓకే. నువ్వు తెలివి తక్కువోడన్నా ఏం గాదు. కానీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లని తను ఐడెంటిఫై అవుతున్నాడు. తనకి ఓకే. గ్రేట్ ఇదొస్తుంది. అట్లాగే సినిమా హీరోల ఫ్యాన్స్ గూడా అంతే. అవును. వాళ్ళనన్నా ఊరుకుంటారు. వాళ్ళ ఫ్యాన్స్‌నంటే ఊరుకోరు. అట్లాగే మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు కూడా దాంతో ఐడెంటిఫై అవ్వటం వలన, ఈ మతాన్ని తను ప్రొటెక్ట్ చేసుకోవాలని చూస్తాడు. ఆ ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో అన్ని మతాలు కూడా ఏఐని వాడతాయి. ఆధ్యాత్మిక పక్కన పెడితే ఏదైతే సోషల్ రిలిజియన్ ఏదైతే ఉందో రిలిజియన్. ఈ రిలిజియన్ ఏం చేస్తుందంటే రిలిజియన్ పాటించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు రిలిజియన్ అంటే అంతే కదా! ఒక రిలిజియన్‌లో 100 మంది ఉన్నారనుకోండి. 100 మంది లేకపోతే అసలు ఎవరు జీరో లేకపోతే ఆ రిలిజియన్ కూడా లేనట్టే. ఉండదు. ఆ 100 మంది ఏం చేస్తారంటే తమ రిలిజియన్‌ని కాపాడుకోవాలని తనకు దొరికినటువంటి ప్రతి దాన్ని వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎట్లాగైతే కెమెరాలు వాడుతున్నారు, లైట్లు వాడుతున్నారు, ఫోన్‌లు వాడుతున్నారు, మైకులు వాడి గట్టిగా ప్రచారం చేస్తున్నారు. గట్టిగా చెబుతున్నారు తన ఫాలోవర్స్‌కి లేకపోతే తమ వారసులకి చెబుతూ ఉన్నారు కదా! సేమ్ అలాగే ఏఐని కూడా వాడి మతాన్ని మరింత ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంటది. సో, ప్రతి దాంట్లోనూ ఏఐని వాడుకొని బలపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇందులో ఒకరు ముందు వెనక అవ్వచ్చు. మతాలు మాత్రం అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం. అంటే మా మతం గొప్పది. మా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పడానికి ఏఐ కూడా ఏఐ కూడా ఉపయోగపడుతుంది. వాడతారు. ఏఐ కూడా చెప్తూ ఇప్పుడేంటంటే మాన్యుయల్‌గా బుక్కులు ప్రింట్ చేసి బుక్కులు పట్టుకొని తిరగడము, లేదంటే యూట్యూబ్‌లో వీడియోస్ చేసి వైరల్ చేయడము, ఆ స్థాయి దాటి నెక్స్ట్ లెవెల్‌లో ఏఐని కూడా తమ మత ప్రచారంలో వాడుకునే అవకాశం. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మనం డీప్ సీక్ చూస్తే చైనాకి సంబంధించినటువంటి నెగెటివ్ క్వెషన్స్ ఆన్సర్ చేయదు. ఓకే. అది అమెరికాకి సంబంధించిన నెగెటివ్ క్వెషన్స్ ఆన్సర్ చేస్తది. అలాగే వచ్చేసి ఇప్పుడు ఎలన్ మస్క్‌దో లేకపోతే అమెరికన్ ఏఐ చూసినట్లయితే అమెరికాకి సంబంధించినటువంటి మానవ హక్కుల్ని ఉల్లంఘించిన సంఘటనల గురించి అడిగితే అంత ఫెయిర్‌గా ఆన్సర్ చేయదు. కానీ చైనాకి సంబంధించింది, జపాన్‌కి సంబంధించిందో, ఇంకొక దానికి సంబంధించిందో వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి దేశాల్ని వాళ్ళు ఓపెన్‌గా చెప్పేస్తది ఆ ఏఐ. అంటే ఏఐకి కూడా మనుషులకుండే బయాసెస్ అన్నీ ఉంటాయి. అంటే మనిషే ఏఐని క్రియేట్ చేశాడు కాబట్టి దాని ప్రోగ్రామే అలా చేస్తాడు. ఓకే. దానికి వ్యతిరేకమైనది నేర్చుకోవద్దని చెప్తాడు. ఓకే. ఇప్పుడు డీప్ సీక్ తను ఏం నేర్చుకున్నా సరే అమెరికాలో ఉన్న లోటుపాట్లు నేర్చుకోమని ప్రోగ్రామ్ చేస్తారు తప్ప, చైనాలో ఉన్నటువంటి లోటుపాట్లని ఎవరో ఎక్కిస్తే వాటిని యాక్సెప్ట్ చేసేసి చెప్పేసేయి అని చెప్పడు కదా! కాబట్టి ముందే వాళ్ళు ఏం చేస్తారంటే బయాస్డ్‌గానే తయారు చేసుకుంటారు. సేమ్ అలాగే మతాలు కూడా వాళ్ళు ఏఐని వాడుకున్నప్పుడు బయాస్డ్‌గానే వాళ్ళ ఒక ఏఐ ఉంటుంది. ఎవరి కత్తి వాళ్ళకుంటది. ఎవరి బల్లెం వారికుంటది. ఎవరి గన్ వాళ్ళకుంటది. అట్లాగే ఏఐ కూడా గన్ లాంటిది ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని దేశాలు వాడుకుంటూ ఉంటాయి. ప్రతి గ్రూప్, ప్రతి సమాజంలో ఉన్న ప్రతి ఒక్క సంఘము కూడా వాళ్ళకు అనుగుణంగా ఈ ఆయుధాన్ని వాడుకునే అవకాశాలు. సో, హరి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అద్భుతంగా చెప్పారు. దాదాపుగా నాకున్న డౌట్స్ అయితే చాలా వరకు క్లియర్ అయ్యాయి. ఆడియన్స్‌కి ఇంకేమన్నా, మన వ్యూవర్స్‌కి ఇంకేమన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్తారని ఆశిస్తున్నాను. ఆహ్, మన వ్యూవర్స్ నుంచి వచ్చిన డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఏమన్నా ఉంటే అటువంటి వాటితో ఇంకో వీడియోలో మరొకసారి ఏఐ గురించి చర్చిద్దాం. అలాగే ఇటువంటి ఇంకేమన్నా ఆసక్తికరమైన అంశాలు, న్యూ డెవలప్‌మెంట్స్ గురించి చర్చిస్తూ మనం ముందు ముందు వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ. ఇది ఈరోజు మన డిస్కషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది ముందు ముందు ఇంకా పెరిగి పెద్దదవ్వబోతుంది. సో, పిక్చర్ అభి బాకీ హై అన్నట్టు సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ముందు ముందు ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ అన్నీ రాబోతున్నాయి కాబట్టి మనం కూడా ఈగర్‌గా వెయిట్ చేద్దాం. థాంక్ యూ.